విష్ణు సహస్రనామంలోని మొదటి శ్లోకం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః. ఈ మొదటి శ్లోకానికి అర్థం ఇలా ఉంటుంది. విష్ణు సహస్రనామము ఆ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ ఎంతో గొప్పగా చెప్పారు. విష్ణు సహస్రనామంలో నుండి ఉండేటటువంటి ప్రతి పదానికి ఎంతో గొప్ప అర్థం ఉంటుంది. స్వామివారికి ఉన్న ఎన్నో నామాలలో ఈ విష్ణు సహస్రనామంలో మనం ఎన్నో నామాలను మనం తెలుసుకుంటాము. విశ్వం అంటే జగత్తంతటా తానే అయి ఉన్నవారు స్వామివారు. ఈ జగత్తంతా నిండి ఉన్నారు, విశ్వరూపుడు. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవారు, అంతటా వ్యాపించి ఉన్నవారు ఆ శ్రీ మహావిష్ణువు. వషట్కార అంటే యజ్ఞస్వరూపుడు. స్వామివారికి వషట్ అనే మంత్రం చేత ఆహ్వానించేటటువంటి పడేటటువంటి వారు మరియు సర్వాన్ని నియంత్రించేటటువంటి వారు స్వామివారు. భూత భవ్య భవత్ ప్రభుః అంటే భూత అంటే గత, భవ్య అంటే భవిష్యత్తు, భవత్ అంటే వర్తమాన కాలాలకి ప్రభువు. అంటే ఈ ముక్కాలాలకు, ఈ మూడు కాలాలకు, గత భవిష్యత్ వర్తమాన కాలాలకు స్వామివారే అధిపతి. భూతకృత్ అంటే సర్వ ప్రాణులను సృష్టించిన వారు. భూతభృత్ అంటే సమస్త జీవకోటిని పోషించేటటువంటి వారు మరియు అందరినీ, అన్ని ప్రాణులని భరించేటటువంటి వారు ఆ శ్రీ మహావిష్ణువే. భావ అంటే సదా స్వయం ప్రకాశుడై ఎల్లప్పుడూ ఉనికిలో ఉండేటటువంటి వారు. భూతాత్మ అంటే ప్రతి జీవిలోనూ అంతర్యామిగా అంటే ఆత్మగా ఉండేటటువంటి వారు. భూత భావన అంటే సమస్త ప్రాణుల అభ్యుదయాన్ని, ఎదుగుదలను కాంక్షించి వాటిని వృద్ధి పొందించేవారు స్వామివారు. ఈ దృశ్యమానమైన విశ్వమంతటా ఏ పరమాత్మ స్వరూపమో, ఎవరైతే ఈ జగమంతటా అంతర్గతంగాను బహిర్గతంగాను వ్యాపించి ఉన్నారో, స్వామివారు మనసా వాచా కర్మణ ఉంటారు కదా, అంతర్గతంగాను బహిర్గతంగాను ఎలా వ్యాపించి ఉన్నారో, యజ్ఞయాగాదుల్లో ఎవరిని ఉద్దేశించి ఆహుతులు ఇస్తారో ఆ శ్రీ మహావిష్ణువుకు నమస్కారం. ఆయన గడిచిన కాలానికి, నడుస్తున్న కాలానికి మరియు రాబోయే కాలానికి అంటే భూత భవ్య భవత్ ప్రభుః ఈ మూడు కాలాలకు ఏకైక ప్రభువు. సమస్త ప్రాణులను ఆయనే